ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్న పని ఎక్కువైపోయిందేమో. లడ్డూలు చేస్తూ రాత్రి ఇక్కడే నిద్రపోయింది. అందుకే పొద్దున్నే తన అలారం ఆఫ్ చేసి తను రోజు నిద్రలేచి చేసే పనులు నేను చేశాను. ముగ్గులా? ఎందుకు కేదార్, నన్ను నిద్ర లేపితే నేనే అన్ని చేసేసేదాన్ని కదా. అరే నాకొక్క మాట చెప్తే నేను కూడా హెల్ప్ చేసేదాన్ని కదా కేదార్. సూపర్ వదినా. ఆయన గారేదో పెళ్ళాన్ని ప్రేమిస్తున్నారని అందరూ అనుకోవాలని అందరికీ షో ఆఫ్ చేస్తున్నాడు. లేకపోతే ఇంకేంటి? అవును, అందులో తప్పే ఉంది నిషి. నా ఫ్యామిలీకి నేను నా భార్యని ఎంత లవ్ చేస్తున్నానో చూపించుకోవడం తప్ప. పాపం రోజు అందరూ లేవకముందే లేచి మనం లేచాక అందరికీ ఏం కావాలో అడక్కముందే అర్థం చేసుకుని అరేంజ్ చేస్తుంది. అలాంటిది ఒక్కరోజు తను రెస్ట్ తీసుకోవాలి అనుకున్నా. దానికి అన్ని పనులు నువ్వు చేయడం ఎందుకు? ఎవరికైనా చెప్తే సరిపోయేది కదా. కదా, ఇలా మనం అందరం లేచి ఎవరి పనులు వాళ్ళు చేసుకోలేక చెయ్యడం రాక ఇబ్బంది పడతామనే ఇంట్లో ఆడవాళ్ళు ఒంట్లో బాలేకపోయినా లేచి పని చేస్తారు. అదే మీరు పడుకోండి పర్వాలేదు మేం మేనేజ్ చేస్తామనే నమ్మకం భర్తలు భార్యలకిస్తే వాళ్ళు అప్పుడప్పుడు రెస్ట్ తీసుకుని హ్యాపీగా ఉంటారు. ఇన్ఫాక్ట్ నేనే కాదు, ఇవాల్టి నుంచి వారానికి ఒకసారి మన ఇంట్లో ఆడవాళ్ళకి సెలవిచ్చి ఆ రోజు ఇంటి పని నుంచి వంట పని వరకు అన్నీ మనమే చేద్దాం. ఓకేనా? మా ఇంట్లో ఎప్పుడేం చెయ్యాలో మేం చూసుకుంటాంలే కేదార్. నువ్వు నీ భార్య ఇంటి బయటికి వెళ్ళి ఏం చేయాలనుకుంటే అది చేసుకోండి. కబుర్లు చెప్తూ ఎన్ని రోజులు మా ఇంట్లో బాగానే కాలక్షేపం చేశారు. ఇక వెళ్లాల్సిన టైం వచ్చింది, బయలుదేరండి. కొంపతీసి మీరు వెళ్ళాలనే విషయం మర్చిపోయారా ఏంటి? మేం మర్చిపోయినా గుర్తు చేయడానికి మీరందరూ ఉన్నారు కదా. ఎవరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను కేదార్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. ఒక 10 నిమిషాలు టైం ఇస్తే ఫ్రెష్ అయి వెళ్తాను నిషి. పర్వాలేదా? త్వరగా కానివ్వండి. 10 కేదార్. ఈ అబ్బోడు అమ్మి జగదాత్రి వాళ్ళని పంపిస్తామని కిందకి పోయే చాలా సేపు అయ్యుండది. ఇప్పటిదాకా రాలేదు. ఏమై ఉండాదో ఏమో. అమ్మో, మీరా? వేరే వాళ్ళేమోనే భయపడి సచ్చుండాను. అమ్మి ఏమై ఉండది? ఆ జగదాత్రి వాళ్ళు ఇంట్లోంచి పోయి ఉండారా? రెడీ అవ్వడానికి రూమ్కి వెళ్ళారత్తయ్య. 10 నిమిషాల్లో వెళ్ళిపోతారు. క్షణం సంధిస్తే సంసారం సర్దేసే రకం అమ్మి. అట్లాంటిది ఇప్పుడు 10 నిమిషాలంటే ఊరికనే ఉంటుందా? వాళ్ళని అన్ని వైపుల నుంచి లాక్ చేసామమ్మా. ఈసారి వాళ్ళు ఎలా అయినా తప్పించుకోలేరు. మీ నాయన ఆ అమ్మి కౌశికి ఆఖరి నిమిషంలో యాడ అడ్డుపడతారేమోనని ఒకటే భయంగా ఉండదబ్బోడా. నిన్న మనం ఇచ్చిన డోస్కి వాళ్ళు అడ్డుపడే సాహసం చేయలేరమ్మా. ఇందాక కూడా అక్క నాన్న ఏమీ మాట్లాడలేదు. అయితే ఈ తూరి వాళ్ళు ఇళ్లు దాటడం ఖాయమంటావు? అవునమ్మా, ఈ ఇంటిని మన కంట్రోల్లోకి తీసుకురావాల్సిన టైం వచ్చేసింది. నేను ఒకప్పటి యువరాజుని కాదని అక్కకి నాన్నకి తెలియజేయాల్సిన టైం వచ్చింది. ప్రపంచానికి వజ్రపాటి వారసుడు, వజ్రపాటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి CEO ఈ వజ్రపాటి యువరాజ్ అని తెలియజేయాల్సిన టైం వచ్చేసింది. నా దారికి అడ్డు రాబోయే ఒక్కొక్కరిని అడ్డు తొలగించుకుంటూ కుర్చీ ఎక్కుతా. ఈసారి నన్నెవ్వరూ ఆపలేరు. మా నాయనే జగదాత్రి ఆపుతుంది. ఆ అమ్మి మన ఇంట్లో నుంచి జీవితాల్లోంచి వెళ్ళిపోతా ఉంటే ఇంకేంది ఆ అమ్మి అబ్బుడు నాపేది? జగదాత్రి బోటమిని అంత సులువుగా ఒప్పుకోదత్తయ్య.
అదేదో ప్లాన్తో ఉంది కాబట్టే అంత ధైర్యంగా ఇంట్లో నుంచి వెళ్తాము అంది. అమ్మో మళ్ళా ప్లానా? అవునతయ్య, నాకు తెలిసి వాళ్ళకి మీకు పెరాలసిస్ లేదని తెలుసు. అందుకే వాళ్ళు బయటికి వెళ్లేలోపు మీ అంతట మీరే కుర్చీలో నుంచి లేచేలా ఏదో ప్లాన్ చేస్తున్నారనిపిస్తోంది. వాయమ్మో ఏందమ్మే ఇట్టా భయపడతా ఉండవు? భయపడాలత్తయ్య. అది ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టే వరకు మనం భయంతో ఉంటేనే ఏ తప్పు చేయకుండా ఉంటాం, దాని ప్లాన్కి పడకుండా ఉంటాం. అమ్మా 10 రోజుల్లో చేయలేంది 10 నిమిషాల్లో ఏం చేస్తారు, ఏం చేయగలరని మనం అనుకోకూడదు. నిషి చెప్పిన దానిలో కూడా నిజం ఉంది. కాబట్టి మనం వాళ్ళు వెళ్లేదాకా కొంచెం జాగ్రత్తగా ఉందాం. సరే, అప్పటిదాకా నన్ను మీతోనే ఉంచుకోండి. ఆ అమ్మి ఏమైనా చేసినా మీ పక్కనే ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. వద్దత్తయ్య, మాతో కిందకి వస్తే దాని కళ్ళంతా మీ మీదే ఉంటాయి. దాని బ్రెయిన్ కంప్యూటర్ కన్నా ఫాస్ట్గా పనిచేస్తుంది. మిమ్మల్ని చూశాక అక్కడేమైనా ప్లాన్ చేస్తే అందరి ముందు ఇరుక్కుంటాం. అవునమ్మా, మేం వెళ్ళి వాళ్ళని బయటికి పంపించేంత వరకు నువ్వు ఈ రూమ్లోనే ఉండు. ఏం జరిగినా ఈ గది దాటి బయటికి రాకు. ఆ, సరే అబ్బోడా, నేను ఈయనే ఉంటా. నువ్వు పిలిచినా కూడా రాను, సరేనా? అత్తయ్య, మేము కిందకి వెళ్దాం. అట్నే. ఏం జరుగుతుందో ఏంటో. కాచి, చెప్పు బూజీ జగదాత్రి సిస్టర్ వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్తారంటావా? అని నిషిక నమ్ముతుంది. నిజమైతే మనకే మంచిది కదా. హ, నాకెందుకో ఇప్పుడిక్కడ ఓ పెద్ద అద్భుతం జరిగి జగదాత్రి సిస్టర్ వాళ్ళు ఇంట్లోనే ఉండిపోతారనిపిస్తుంది. అంటే ఇప్పటికిప్పుడు పెద్దమ్మ కాలు వచ్చి పరిగెత్తుకుంటూ కిందికి వచ్చేస్తుందా ఏంటి? అందుకే అదొక అద్భుతం అని చెప్పా. నిషిక మా అన్నయ్యని చూసావా ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో? ఈసారి ఖచ్చితంగా గెలుస్తారు. హ్మ్, వీళ్ళకి గెలుపుకి మధ్యలో జగదాత్రి సిస్టర్ ఉంది. సిస్టర్ని దాటి వీళ్ళు గెలుపుని చేరుకోగలరా? హ్మ్, ఛాన్సే లేదు. ఏంటి, జగదాత్రి వాళ్ళు ఇంకా రాలేదా? అదిగో వస్తున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.